ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండిక్ స్పైసీ కిచెన్. ఇవాల్టి స్పెషల్ దేవి శరన్నవరాత్రుల ప్రసాదంలో భాగంగా గుడాన్నం లలితా సహస్రనామాల్లో చెప్పబడిన ఒక ప్రసాదం. ఇప్పుడు నేను చేయబోయేది శాస్త్ర ప్రమాణాలతో చేయబడిన ప్రసాదం. సరే, ఇంకా గుడాన్నం తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక పాత్రలో 2 గ్లాసుల ఫుల్ ఫ్యాట్ పాలు తీసుకోండి. ఒక్క పొంగు వచ్చాక 1 గంట నానబెట్టిన 1 గ్లాసు బియ్యం వేయండి. నిదానంగా ఒక్కొక్క గ్లాసుగా 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. నేను పాత బియ్యం యూజ్ చేస్తున్నాను. కొత్త బియ్యం మీకు అందుబాటులో ఉంటే తొందరగా ఉడుకుతుంది. ఎక్కువ నీళ్లు పోయక్కర్లేదు. బియ్యం ఉడికాక 1/2 గ్లాసు బెల్లం పౌడర్ చేసుకొని యాడ్ చేయండి. బాగా కలిసాక కొంచెం యాలక్కుల పొడి వేసి బాగా కలపండి. దీనికి యూజ్ చేయాల్సిన నెయ్యి 1/2 గ్లాసు కొలతకి కావాలి. ముందుగా అందులో నుంచి సగం నెయ్యి వేసి బాగా కలపండి. తర్వాత కొంచెం అరటిపండు ముక్కలు, పచ్చి కొబ్బరి తరుగు 1 టీ స్పూన్ వేసి బాగా కలపండి. చివరిగా మిగిలిన నెయ్యిని యాడ్ చేసి బాగా కలిపి దింపేయండి. అంతే, శరన్నవరాత్రుల్లో మొదటి రోజు ప్రసాదమైన అమ్మవారికి బాగా ఇష్టమైన గుడాన్నం తయారయ్యింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Thank you for watching.